हाय फ्रेंड्स वेलकम टू मई चैनल इंట్లో సమయానికి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏ కర్రీ చేద్దామని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే ఈ కర్రీ ట్రై చేసేసేయండి దోస చపాతీ రైస్ దేంట్లో కన్నా అద్దిరిపోయే వెరీ సింపుల్ టేస్టీ కర్రీ మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా హాఫ్ నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టేసుకోవాలి వేరుశనగపప్పు ఒక కప్పు తీసుకొని దోరగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేపుకోవాలి ఈలోపు పచ్చిమిర్చి అదేనండి సన్నగా ఉంటుంది కదా పచ్చిమిర్చి దీని ప్లేస్ లో బజ్జీ పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు ఈ పచ్చిమిర్చిని మధ్యకి చీల్చి లోపల ఉన్నటువంటి సీడ్స్ తీసేయచ్చు లేదా అలాగే ఉంచేయచ్చు మరీ స్పైసీగా వద్దు అనుకుంటే లోపల ఉన్న సీడ్స్ తీసేసండి నేనైతే అలాగే ఉంచేస్తున్నాను ఈలోపు వేరుశనగ పప్పులు కూడా వేగిపోయాయి వీటిల్ని పీల్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసుకొని వేరుశనగ పప్పులు పక్కన పెట్టేసుకుందాం వేరుశనగ పప్పులు వేపేటప్పుడే సగం మా ఇంట్లో మాయమైపోతాయి అందుకోసం ఎక్కువగానే వేపుకుంటూ ఉంటాను ఇప్పుడు స్టవ్ పైన బాండలు పెట్టుకొని ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు మీడియం సైజ్ లో కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి వేపుకోవాలి ఆనియన్స్ అనేది మాక్సిమం మాడిపోకుండా చూసుకోవాలి ఆనియన్స్ మాడిపోయాయి అనుకోండి టేస్ట్ అనేది చాలా చేదుగా మనకి అనుకున్నంత మంచి ఫ్లేవర్స్ అయితే రావన్నమాట అందుకోసం దగ్గరే ఉండి మనం మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి ఇప్పుడు మీడియం సైజ్ కట్ చేసుకున్నటువంటి టమోటాలు కూడా ఇందులో వేసేసుకుందాం నేనైతే టమోటాలు కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి చింతపండు క్వాంటిటీ అనేది తగ్గించేసి టమోటా అనేది ఎక్కువ వేస్తున్నాను ఈ కర్రీ ఎలా ఉంటుందంటే పుల్లగా తీయగా కారంగా అన్ని రకాల ఫ్లేవర్స్ మిక్స్ అయి ఉంటుందన్నమాట ఇప్పుడు తగినంత పసుపు సాల్ట్ వీటిని కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేద్దాం పులుసు కూరలు ఇష్టపడే వాళ్ళకి పుల్లగా తీయగూరలు ఇష్టపడే వాళ్ళకి తీయగా కారం ఇష్టపడే వాళ్ళకి కారంగా ఉంటుంది ఇప్పుడైతే హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను కదా దాన్ని జ్యూస్ చేసేసి ఇందులో వేసేసాను ఇప్పుడు తగినంత కారం అలాగే ధనియాల పొడి కూడా వేసేసాను ఈ పులుసు బాగా తెల్లిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలన్నమాట ఇలా ఉడకడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పచ్చిమిర్చికి బాగా పట్టి అన్నం తినేటప్పుడు పచ్చిమిర్చిని నంచుకొని తిన్నామనుకోండి టేస్ట్ అద్దిరిపోతుంది ఇక 2 మినిట్స్లో దించేస్తాము అనగా పీనట్ పౌడర్ని పైన చల్లేసుకోవాలి ఈ పీనట్ పౌడర్ పైన చల్లేసిన తర్వాత జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది అంతకు మించి ఉడికినా కానీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్